ఆ పోక్సో యాక్ట్ కింద మగపిల్లలైనా జెండర్ న్యూట్రల్ యాక్ట్ అంటారు దాన్ని. అంటే మగపిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళ మీద అత్యాచారాలు జరిగిన ఇంకోటి జరిగిన పోక్సో యాక్ట్స్ వర్తిస్తుంది. దానివల్ల వీళ్ళిద్దరి మీద పోక్సో యాక్ట్స్ పెట్టారు. పెట్టి పోక్సో కోర్టులో అప్పటి నుంచి నడుస్తుంది. రెండో ఛార్జ్ షీట్ 23/2023 వేశారు. సో మొన్న 18వ తేదీ కన్విక్షన్ అనేది, అంటే వీళ్ళకి శిక్ష అనేది ఖరారైంది. నిన్న ఆ శిక్ష ఏంటో కూడా నిన్న జడ్జి ప్రదీప్ కుమార్ మిశ్రా ప్రకటించారు. ఇద్దరికి కూడా మరణశిక్ష వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు, అతి దారుణమైన కేసు అని ఆయన చెప్పారు. దీనివల్ల ఏమైందంటే ఈ 33 మంది పిల్లలు ట్రామాకి గురైపోయారు. PTSD అంటారు, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. అంటే ఒక ట్రామాకు గురైనాక వాళ్ళు లైఫ్ లాంగ్ ఈ PTSDకి గురవుతారు. వాళ్ళు మామూలు నార్మల్ చిల్డ్రన్ లాగా ఉండలేరు, పనులు చేసుకోలేరు, వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. అలాగా 25 మందిని ఎయిమ్స్ ఢిల్లీలో ఉండే ఒక ఎక్స్పర్ట్ సైకాలజిస్టులు డాక్టర్ల దగ్గర ఎగ్జామిన్ కూడా చేయించారు. ఫిజికల్గా వీళ్ళ పరిస్థితి ఏంటి, మానసికంగా వీళ్ళ పరిస్థితి ఏంటని 25 మంది పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడంతా కూడా CBI చేయించింది. అట్లాగే దీంట్లో ఫోరెన్సిక్ డిపార్ట్మెంటు చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంటు డీటెయిల్ ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేయడంలో, వీళ్ళ ట్రాక్ చేసి వీళ్ళంతా నిరూపించడంలో ఫోరెన్సిక్ వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. అట్లాగే ఈ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర అంతా కూడా టెస్ట్ మనీస్, ఎవిడెన్స్ విట్నెస్ టెస్ట్ మనీస్ అవన్నీ కూడా CBI ఓపిక్గా కలెక్ట్ చేసింది. ఇది ఒక రకంగా CBI సాధించిన గొప్ప విజయంగా కూడా వాళ్ళని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే దీని తరోగా విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ CBI దీన్ని చాలా పకడ్బందీగా చేసింది. కాకపోతే 2020లో కేసు టేకప్ చేస్తే 5 ఏళ్ళు శిక్ష పడడానికి టైం తీసుకుంది మన న్యాయ వ్యవస్థలో. ఎందుకంటే న్యాయ వ్యవస్థ కావచ్చు, CBIకి ఉన్న అనేక కేసులు వల్ల కావచ్చు, దీని మీద ఫుల్ టైం పెట్టలేకపోవడం కావచ్చు, 5 ఏళ్ళ టైం అయితే పట్టింది. ఇది ఇప్పుడుతో ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు పోక్సో కింద ట్రయల్ కోర్టు పోక్సో కోర్టు కాబట్టి దీని మీద ఇప్పుడు వాళ్ళు ఆ దంపతులు ఇద్దరు కూడా హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టుకి వెళ్ళినప్పుడు మళ్ళీ అప్పీల్కి వెళ్తారు కదా, అప్పీల్కి మళ్ళీ టైం ఉంటుంది. మళ్ళీ హైకోర్టులో ఇవన్నీ నడుస్తాయి. హైకోర్టులో మళ్ళీ వీళ్ళ తరపున డిఫెన్స్ అడ్వకేట్లో ఆర్గ్యూ చేస్తారు. మళ్ళీ ఒకవేళ హైకోర్టు కాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇది ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. అంటే మన దేశంలో ఏంటంటే ఇట్లాంటి వాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, స్పీడ్గా చేయడం, అట్లాగే ఇట్లాంటి కేసుల్ని ప్రత్యేకంగా హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ పెండింగ్ లేకుండా త్వరగా విచారణ జరపడం అవసరం అనేది చెప్తున్నారు. కానీ మామూలుగా తీసుకుంటే దేశంలో 5 కోట్ల పైన కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టులోనే 55,000 నుంచి 60,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి అందుకనే ఇట్లాంటి ఒక అత్యంత దారుణమైన ఘోరాలు జరిగినప్పుడు కూడా త్వరగా వాళ్ళకి శిక్ష పడే పరిస్థితి ఇండియాలో లేకపోవడం అనేది ప్రధాన లోపంగా చెప్తున్నారు. దీంట్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కమల్ సింగ్ గౌతమ్ ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. ఆయన కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. మనకి స్పీడ్గా న్యాయం జరగాలి, అది జరగట్లేదు అనేది చెప్పారు. మేబీ ఆంధ్రప్రదేశ్లో అయితే వీళ్ళిద్దరిని ఆత్మహత్య చేయించి ఉంటారేమో తెలియదు. ఎందుకంటే ఇంత జరగట్లేదు కదా, వీళ్ళు ఇప్పటికీ వాళ్ళ నేరం బయటపడే 5 ఏళ్ళైంది. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు అవుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. అంటే 10 ఏళ్ళు పట్టచ్చు. రెండోది మరణశిక్ష వ్యతిరేకంగా కూడా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరు నేరం చేశారు కానీ మరణశిక్ష వేయొద్దు అని, మరణశిక్షకు వ్యతిరేకం వీళ్ళిద్దరికి వేయడం పట్ల కాదు, జనరల్గానే మరణశిక్షకు వ్యతిరేకంగా ఉండే వర్గాలు, పౌర హక్కుల సంఘాలు కావచ్చు, చాలా మంది కావచ్చు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ నేపథ్యంలో వీళ్ళిద్దరికి మరణశిక్షని రద్దు చేసి లైఫ్ కూడా పడే అవకాశం ఉంది. 23 మందిని చంపిన చలపతి విద్యావర్ధన్ విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళు యాక్సిడెంటల్గా జరిగింది, అది ఇంటెన్షనల్గా చేయలేదని. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు ఇంటెన్షనల్గా, అది కూడా ముక్కుపచ్చలారని 3 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 17 ఏళ్ల వరకు అతి దారుణంగా 10 ఏళ్ల పాటు వీళ్ళు చేశారంటే ఖచ్చితంగా చాలా అతి దారుణమైన నేరంగానే మనం పరిగణించవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందనేది పైకోర్టుల మీద డిపెండ్ అయింది. మోస్ట్లీ నాకు తెలిసి ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు వరకు కూడా
మరణశిక్షనే ఖాయం అయ్యే అవకాశాలు కనిపిస్తుంది.